మీ నియోజకవర్గంలో ఎవరికి ఓటేసి గెలిపిద్దాం అనుకుంటున్నారు? గొల్లపల్లి సూర్యరావుకి ఎందుకని గొల్లపల్లి సూర్యరావు గారికి? పనులు చేస్తాడండి బాగా. ఓకే. ఇంతకుముందు చేశాడు, ఎమ్మెల్యే అభ్యర్థి చేస్తాడండి. గొల్లపల్లి సూర్యరావు వస్తే నెగ్గించుకుంటే పనులు చేస్తాడండి. ఓకే. ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి గొల్లపల్లి సూర్యరావు గారు మీకు అందుబాటులో ఉంటారా? ఉంటాడండి. అయితే మళ్ళీ వస్తే ఒక నమ్మకం అవుతుందా మీకు? నమ్మకం ఉందండి. ఓకే. సో జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఏదైతే సంక్షేమ పథకాలు అందరికీ అందుతున్నాయి అంటారా? అందుతానే అండి. మీకేమైనా వస్తున్నాయి? ద్వారాగా బాగా మేలు పొందుతున్నారండి. మీకేమైనా వస్తున్నాయా? నాకు పింఛన్ వస్తుంది కదండి. ఓకే. ఇంకేం వస్తున్నాయి? ఇంకేం రావట్లేదు. ఓకే. మీ కుటుంబంలో ఒకటే వస్తున్నాయి? అంటే మా చిన్న అబ్బాయికి ఇప్పుడు వస్తుందండి. పిల్లలు చదువుకుంటున్నారు. అదండి. ఓకే. సో గతంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి పాలన బాగుందా? ఇప్పుడు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పాలన బాగుందా? ఇప్పుడు పరిపాలన బాగుందండి. అప్పుడు బాగోలేదు. అప్పుడు బాగోలేదు. ఎవరికి ఏమి చేసినట్టు లేదండి. ఇప్పుడు అందరికీ మంచి జరుగుతుంది. కావాల్సిన పథకాలు వస్తున్నాయండి. అందరికీ బాగా ముట్టుతున్నాయి. వాలంటీర్లు వచ్చినాకండి. ఎట్లా ఉంది వాలంటీర్ వ్యవస్థ? ఎలా ఉందండి? బాగుందండి. వాళ్ళు చాలా బాగా చేస్తున్నారు. ఏమేమి ఇస్తున్నారు? మీకు ఏం తీసుకొస్తున్నారు? పథకాలు ఎవరికి ఏం పథకాలు ఉన్నాయో అన్ని పట్టుకొచ్చి ఇస్తున్నారండి. నాకు మాత్రం పొద్దున్నే పింఛని పట్టుకొచ్చి ఇచ్చేస్తారు. అంటే మీరు వెళ్ళాల్సిన అవసరం లేదు? లేదండి. ఓకే. మా ఇంటికి వచ్చేస్తారండి. అది మళ్ళీ అధికారంలోకి ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? జగన్మోహన్ రెడ్డి వస్తేనే బాగుంటుందండి పరిపాలన. ఆయన వస్తేనే బాగుంటుందండి. ఇంకా ఎవరు వచ్చిన పని అవుతాం. ఎమ్మెల్యే గారు? ఎమ్మెల్యే గారు గొల్లపల్లి సూర్యరావు. ఎంపీ ఏమండి రాబోవారు. అదండి. సో మీ నియోజకవర్గంలో ఎవరికి ఓటేసి గెలిపిద్దాం అనుకుంటున్నారు? మేము జగన్ అన్న గారికి ఓటేసి గెలిపిద్దాం అనుకుంటున్నాం. ఎందుకని జగన్ గారు? మాకు జగన్ అన్న మా అబ్బాయికి ఫీజు రియంబర్స్మెంట్, ఇంజనీరింగ్ లో ఫీజు రియంబర్స్మెంట్ 4 సంవత్సరాలు కూడా మా అబ్బాయికి వచ్చిందండి. నెక్స్ట్ వచ్చేసి నాకు డ్వాక్రాలో సున్నా వడ్డీ వచ్చిందండి. మాకు అన్ని విధాలు మాకు జగన్ అన్న గారి పరిపాలన మాకు నచ్చిందండి. అన్ని విధాలు కూడా మాకు బాగానే చేశారండి. మరి ఇప్పుడు ఎమ్మెల్యే అభ్యర్థి గారు మీకు అందుబాటులో ఉండే అవకాశం ఉందండి? అందుబాటులోనే ఉండాలని కోరుకుంటున్నామండి. అంటే మీకు సహాయ సహకారాలు అందించడంలో కానీ అంటే అభివృద్ధి విషయంలో చేస్తారని ఒక నమ్మకం ఉందా? అలాగే చేస్తారని మేము నమ్ముచున్నామండి. సో మీ నియోజకవర్గంలో ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు? మేము గొల్లపల్లి సూర్యరావు గారికి ఓటేద్దామని అనుకుంటున్నాం సార్. ఎందుకని గొల్లపల్లి సూర్యరావు గారికి? గొల్లపల్లి సూర్యరావు గారు ఇది వరకు చేసిన పాలనలో చాలా అభివృద్ధి చేశారండి సార్. ఈ నియోజకవర్గానికి చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేశారండి సార్. రోడ్లు కానీ బ్రిడ్జెస్ కానీ అవి చాలా బాగా ఆయన అభివృద్ధి చేశారండి సార్. అదే విధంగా ఇప్పుడు వస్తే ఆయన ఇంకా ఈ నియోజకవర్గాన్ని బాగా అభివృద్ధి చేస్తారని ఆయనకు ఓటేయాలనుకుంటున్నాం సార్. మళ్ళీ గెలిస్తే మీరు అనుకున్న విధంగా అభివృద్ధి చేస్తారని ఓటేస్తారు? అవును సార్. సో జగన్ గారి పాలనలో సంక్షేమ పథకాలు మీకు అందరికి అందాయంటారా? అందే సార్, అందరికీ అందే సార్. మాకైతే ఏమీ రావట్లేదు కదా సార్. జగన్ గారి పరిపాలనలో ఆరోగ్యశ్రీ వల్ల మా అమ్మగారు క్యాన్సర్ పేషెంట్ సార్. ఆవిడకి ఆరోగ్యశ్రీలో ఆవిడ ఇప్పుడు ఇలా ప్రస్తుతానికి ఇలా ఉన్నారంటే అదంతా జగన్ గారి దయ సార్. జగన్ గారు పెట్టిన ఆరోగ్యశ్రీ వల్ల ఈ రోజు మా అమ్మగారు మా ఇంట్లో ఇలా ఉంటున్నారు సార్. దానికి మాత్రం జగన్ అన్నకి థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను సార్. చాలా చాలా థ్యాంక్ యూ జగన్ అన్న. ఇంకా సార్ మా నాన్నగారికి మా తాతయ్య గారికి కూడా పెన్షన్ వస్తుందండి. మొన్నటి వరకు మా నాన్నగారికి రైతు భరోసా కూడా అందిందండి. ఓకే సార్. సో జగన్ గారి పాలనలో మహిళలకు న్యాయం జరిగిందంటారా? కంపల్సరీ సార్, 100% సార్. ఇది వరకు సార్ పిల్లలు స్కూల్కి వెళ్ళాలంటే అంటే ఇంట్లో కొంతమంది మగవాళ్ళు పట్టించుకోకపోవచ్చు సార్. ఆడవాళ్ళు కష్టపడి చేసి వాళ్ళని పెంచవలసి వచ్చేది సార్. కానీ ఇప్పుడు జగన్ అన్న వచ్చాక సార్ ఆయన వాళ్ళకి డబ్బులు వేయడం, అమ్మఒడి ద్వారా పిల్లల్ని మంచిగా చదివించుకోగలుగుతున్నారు సార్. స్కూల్లో సంపూర్ణ పోషణ అది ఆహారం పెట్టడం అంటే ఇంట్లో పరిస్థితి బాగాలేని వాళ్ళకి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది సార్. ఇంకా సార్ ఇంకా జగనన్న విద్యా వ్యవస్థ చాలా అభివృద్ధి చేశారు సార్. నాడు నేడు కార్యక్రమం ద్వారా విద్యార్థులు అంటే ఉన్నత స్థాయిలో చదువుకోగలుగుతున్నారు సార్. ఇప్పుడు ఒక సపోర్ట్ అనేది చాలా బాగుంది సార్. అమ్మఒడి వేయడం, ఇంకా విద్యా దీవెన, వసతి దీవెన ఇవన్నీ చాలా బాగా అందుతున్నాయి సార్ అందరికీ. నేను చూసింది ఏంటంటే సార్ చాలా మంది తల్లిదండ్రులు చాలా హ్యాపీగా ఉంటున్నారు సార్. వారి పిల్లల్ని వాళ్ళు చదివించుకోగలుగుతున్నాం. ఇది వరకు కార్పొరేట్ స్కూల్లో మేము చదివించలేక మామూలు స్కూల్కి పంపిస్తే అక్కడ ఎడ్యుకేషన్ సరిగ్గా లేక చాలా ఇబ్బందులు పడిన పరిస్థితులు మేము చూసాం సార్. కానీ ఇప్పుడు మేము కూడా సార్ ఒకప్పుడు గవర్నమెంట్ స్కూల్లో చదువుకునే వాళ్ళని సార్. అప్పుడు కొంచెం ఎడ్యుకేషన్ అనేది ఇంగ్లీష్ లేక సార్ చాలా ఇబ్బంది పడిన రోజులు ఉన్నాయి సార్. కానీ ఇప్పుడైతే ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టి
విద్యార్థులను చాలా బాగా ఇంటర్నేషనల్ స్థాయికి తీసుకెళ్లిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు సార్. సో మీ నియోజకవర్గంలో ఎవరికి ఓటేసి గెలిపిద్దాం అనుకుంటున్నారు? గొల్లపల్లి సూర్యారావు గారికి సార్. ఎందుకని గొల్లపల్లి సూర్యారావు గారికి? జగన్ అంటే అభిమానం సార్. మా టికెట్ గొల్లపల్లి సూర్యారావు గారికి వచ్చింది కాబట్టి ఆయనకు ఓటేసి గెలిపిస్తాం అనుకుంటున్నాం. గొల్లపల్లి సూర్యారావు గారు మీకు అందుబాటులో ఉంటారా? ఉంటారనుకుంటున్నాం సార్. అంటే మీకు అంటే మళ్ళీ గెలిస్తే అభివృద్ధి పరంగా డెవలప్ చేస్తారని అంటే మీకు నమ్మకం ఉందా? ఉంది సార్. జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో మహిళలకు న్యాయం జరిగిందంటారా? 100% జరిగింది సార్. ఏ విధంగా జరిగిందంటారు? అంటే ఆసరా ఇచ్చారు, అమ్మఒడి ఇచ్చారు, చేయూత ఇచ్చారు, ఓకే. ఇంకా చాలా పథకాలు అనేవి ప్రవేశపెట్టారు. దానివల్ల ఆ మహిళలకి చాలా అనేది లబ్ధి కలిగింది. ఓకే. జగన్ గారి సంక్షేమ పథకాలలో మీకేమైనా సంక్షేమాలు వస్తున్నాయా? వస్తున్నాయి సార్. మాకు అమ్మఒడి వస్తుంది సార్. ఓకే. ఇంకేమైనా వస్తున్నాయి మీ కుటుంబ సభ్యుల్లో? కుటుంబ సభ్యులు అయితే పెన్షన్ వస్తుంది సార్. ఓకే. మా నాన్నగారికి అయితే రైతు భరోసా కూడా వస్తుంది సార్. ఓకే. సో జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో అభివృద్ధి బాగుందా? గత చంద్రబాబు నాయుడు గారి పాలనలో అభివృద్ధి బాగుందా? జగన్మోహన్ రెడ్డి గారి పాలనలోనే అభివృద్ధి బాగుంది సార్. ఓకే. సో మళ్ళీ ఎవరు అధికారంలోకి వస్తే బాగుంటుందంటారు? నో డౌట్ సార్, జగన్ అనే రావాలి సార్. ఎందుకని జగన్ గారు? జగన్ అన్న పాలన చూసుకుంటే గత సంవత్సరాల్లో చూసుకున్నా 1000 రెట్లు బెటర్గా ఉంది సార్ జగన్ అన్న పాలన. అందుకని మళ్ళీ జగన్ గారే రావాలనుకుంటున్నాం సార్. మళ్ళీ కూడా జగన్ అనే రావాలనుకుంటాం సార్ మేము.